అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి అంతా ఎల్లో ఎల్లో కనిపిస్తున్నా అనుకుంటున్నారా? డ్రెస్సింగ్ అది అంతా ఏం లేదండి. మీ వల్ల మన సీనన్న వాళ్ళది గృహప్రవేశం అంటే రేపు అయితే ఇవాళ మన్యుకి శ్లోకాకి హల్దీ ఫంక్షన్ అనమాట. అంటే వాళ్ళకి పుట్టు పంచలు అంటారు కదా, అది ప్లస్ గృహప్రవేశం ఉంది రేపు. అయితే ఇవాళ హల్దీ అనమాట ఈవినింగ్. అయితే నేను అందుకని అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినాను. అయితే రండి, అత్తయ్య కూడా రెడీ అయిపోయి ఉన్నారనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. రెడీ అయినారు ఎక్కువ. అయితే ఇక్కడ సీనన్న వాళ్ళ ఇల్లు వచ్చేసి అదే అండి. చూడండి అక్కడ అరేంజ్మెంట్స్ అంతా స్టార్ట్ అయిపోయినాయి. నాది కొంచెం లేట్ అవుతుంది, సో వెళ్ళాలి ఇప్పుడు అక్కడికి. మన్యు శ్లోకాకి హల్దీ అనమాట, హల్దీ ఫంక్షన్ ఇప్పుడు ప్రజెంట్. అయితే ఇక్కడ కొంచెం ఏరియా మనకు కంజెస్టెడ్ ఉంటుందండి, గల్లీ కదా, సో అక్కడికి వెళ్ళి మనం కవర్ చేద్దాము. కవర్ చేస్తున్నా అండి, ఫుల్ హడావిడి ఉంది, సో ట్రై చేద్దాం. చూడండి స్టార్ట్ అయిపోయింది, కొంచెం లేట్ అయింది. ఇంకా ఇట్లా అందరూ హల్దీ పెడుతున్నారండి, అంటే పసుపు రాస్తున్నారనమాట. అంటే సేమ్ ఏజ్ కరెక్ట్గా సరిపోతుందని ఇద్దరికి పుట్టు పంచలు కట్టిస్తున్నారనమాట సీనన్న వాళ్ళు. సో అదండి, అంటే గృహప్రవేశం కూడా కలిసి వచ్చింది. రీసెంట్గానే చెప్పిన కదా, మా సీనన్న వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుని ఉండే, అది కూడా గృహప్రవేశం ఉండే, పనిలో పని అయిపోతుంది అని చెప్పేసి చేసినారనమాట. ఈ ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ అయితే. మీకు వీడియో మొత్తం చూసి అర్థమవుతుంది. నేనే సో అత్తయ్య వాళ్ళు కూడా వచ్చేసినారు. హల్దీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా హల్దీ స్టార్ట్ అయిపోయిందండి. సో ఇంకా ఆంటీ వాళ్ళందరూ వస్తున్నారనమాట. సో ఈవినింగ్ అప్పుడు 5 ఆ టైం అయిందండి. అంటే ఇప్పుడు సీజన్ తొందరగా చీకటి అవుతుంది కదా, సో అట్లా ఇంకా స్టార్ట్ అయిందండి. మా మన్యు అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉండే. చూడండి ఒకసారి, నార్మల్గా అయితే చాలా సైలెంట్ ఉంటాడు, ఇంకా ఫంక్షన్ అనేసరికి ఎక్కర్లేని ఎగ్జైట్మెంట్, హ్యాపీనెస్ వచ్చేసింది మా మన్యుకి అయితే. ఫుల్ వీడియో చూడండి, అర్థమవుతుంది. సో చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ అయితే, అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది. సో ఇట్లా పసుపు రాయటం, మా శ్లోక అయితే చాలా మంచిగా సపోర్ట్ చేసిందండి చెప్పాలంటే. హ్యాపీగా ఉంది. మన్యుకి ఏంటంటే కొంచెం ఇరిటేట్ అయిండు, అంటే పిల్లలందరికీ మన హల్దీ కూడా పడదు కదా, సో కొంచెం స్టార్టింగ్లో ఎంజాయ్ చేసినా కొన్ని కొంచెం ఇరిటేట్ అయిండు పాపం. అయినా కూడా పర్లేదు, ఓపిక్గా మంచిగా కూర్చున్నాడు. మా మామయ్య చూడండి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. మా మామయ్యకి కొంచెం ఏమంటారు, రీసెంట్గా కోల్డ్ ఫీవర్ వచ్చిందండి, సో అట్లా వీక్ ఉన్నారనమాట. తను బక్కప్ప అంకుల్ అండి, సీనన్న వాళ్ళ ఫాదర్, ఆరెంజ్ కలర్ షర్ట్ అంకుల్. సో అదండి, చూడండి ఇంకా అందరూ చూస్తూ ఉన్నారు, ఫంక్షన్కి వస్తున్నారు, పెట్టేవాళ్ళు హల్దీ పెడుతున్నారు. శోభక్క, కావ్య, ఇల్లు సీనన్న వాళ్ళ అక్క కదండి, సో తననమాట తిను. ఇంకా అట్లనే అందరికీ కూడా అక్క పసుబొట్టు ఇస్తున్నారనమాట ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ. సో ఇంకొంచెం టైం అవుతూ ఉంటే చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ అయితే, చాలా మంచిగా అనిపించింది. నేను కూడా చాలా రోజుల తర్వాత ఫంక్షన్కి అటెండ్ అయినా, చెప్పాలంటే చాలా గ్యాప్ వచ్చింది, నేను ఏ ఫంక్షన్స్కి కూడా రీసెంట్గా అటెండ్ అవ్వలేదు. సో అట్లా అనమాట అండి. జదమ్మ ఆంటీ కూర్చున్నారు అక్కడ, కొంచెం ఆంటీకి కూడా కాళ్ళ నొప్పులు వచ్చినుండే, సో అట్లా అని ఇంకా అక్క, అత్తయ్య వాళ్ళకి, ఆంటీ వాళ్ళకి అందరికీ పసుబొట్టు ఇస్తూ ఉన్నారు. సో చాలా బాగా జరిగిందండి ఫంక్షన్, ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. సో చాలా మంచిగా అనిపించింది నాకు కూడా. ఇంకా ఇంటిను శ్రీదేవి వాళ్ళ వదిన అండి, అంటే వాళ్ళది శ్రీదేవి వాళ్ళది కూడా చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట, చాలా పెద్ద ఫ్యామిలీ. సీనన్న వాళ్ళది కూడా పెద్ద ఫ్యామిలీయే. సో అట్లా చాలామంది అటెండ్ అయ్యారండి ఫంక్షన్కి అయితే. ఇట్లా వస్తున్న వాళ్ళందరూ ఇట్లా హల్దీ రాస్తుంటారు. వీళ్ళు శ్రీదేవి వాళ్ళ పెద్ద అమ్మలు అనమాట, అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ సిస్టర్స్ అండి. ఇంకా అట్లా వచ్చిన రిలేటివ్స్ అందరూ ఇట్లా పసుపు రాస్తూ ఫొటోస్ అవి దిగుతూ ఉంటారనమాట. సో చూడండి, మధ్య మధ్యలో నేను వీడియోలో నుంచి వాయిస్ కూడా పెడతానండి, రెగ్యులర్గా నా వాయిసే కాకుండా. సో చూడండి. అనుష్క, కవిత,
ఇక్కడ చూడండి విజయ్ చూడమ్మా ఏ ఇక్కడ చూడండి మన్ను పని చేస్తా మనం ఇంకా మేము కూడా హల్దీ రాసేసినామండి పిల్లలకి. సో చూడండి, చెప్పినాను కదా మన్యు కొంచెం ఎగ్జైటెడ్ ఉండే సైలెంట్ అయిపోయింది ఎందుకో మరి ఆ టైంలో. చాలా మంచి సపోర్ట్ చేసిరండి పిల్లలు, నిజంగా వాళ్ళు చిరాకు చేస్తే మనం ఏం చేయలేము. సో అట్లా అనమాట. చూడండి మా మన్యు ఎంత ఎగ్జైటెడ్ ఉండేనో. మా శోభ ఆంటీ కూడా వచ్చేసినారండి. ఆంటీ లేకపోతే కొంచెం ఒకరు మిస్ అయ్యారు అన్న ఫీలింగ్ వస్తుంది ఆంటీ మా ఏరియాలో, మా గ్యాంగ్లో అయితే. సో వచ్చేసినారు టైంకి ఆంటీ. సో చూడండి, అన్నయ్య వాళ్ళందరూ వచ్చి మన్యుకి పసుపు రాస్తున్నారు. కాకపోతే మా మన్యు ఏంటంటే అందరితోని పసుపు రాయించుకున్నాడు, మళ్ళీ అందరికీ కూడా రాసినాడు అనమాట. చూడండి ఒకసారి. సో ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళు అందరూ కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి. పిల్లలకి బొట్టు పెట్టి హల్దీ రాసి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారనమాట. సో అందరం ఇదే ప్రాసెస్. లాస్ట్లో ఒక గ్రూప్ ఫోటో అండి. సో చాలా బాగా అనిపించింది, చెప్తున్నాను కదా, చాలా మంచిగా అనిపించిందండి. నేను కూడా చాలా రోజుల తర్వాత అటెండ్ అయినా ఒక ఫంక్షన్కి. ఇంకా ఫైనల్గా సత్యక్క కూడా వచ్చేసిందండి. సత్యక్క వచ్చిన తర్వాత ఫంక్షన్ ఇంకొక 10-20% జోష్ పెరిగిందండి ఫంక్షన్లో. ఎందుకు అనేది మీకు ముందు చూస్తే తెలుస్తుంది. సో అంత బాగా ఎంటర్టైన్ చేసింది అక్క అయితే. ఎంటర్టైన్ చేసింది అనడం కంటే చాలా బాగా ఏమంటారు, జోష్ నింపిందండి. అప్పటి వరకు కొద్దిగా స్లోగా అనిపించింది ఫంక్షన్. చూడండి ఒకసారి గ్రూప్ ఫోటో తర్వాత మా మన్యు అయితే వాళ్ళ అత్తకి మంచిగా పసుపది రాసిండండి. అసలు అనుకోలేదు, నేను ఏదో క్లిప్ తీస్తున్నా అంతలోపు వచ్చి రాసేసిండు. వాళ్ళ నాన్నకి కూడా రాసేసిండండి పసుపు. చూడండి చాలా క్యూట్గా మంచిగా అనిపించినారు పిల్లలైతే ఇద్దరు. చూడండి ఫ్రెండ్స్ అనమాట వీళ్ళంతా. మా పింకీ కూడా వచ్చేసిందండి. పాపం ఊరు నుంచి వచ్చారు శోభ ఆంటీ వాళ్ళు. సో లేట్ అయింది, చీకటి అయింది. చూడండి మా పింకీకి కూడా రాసేస్తున్నాడు పసుపు. మంచిగా అందరికీ రాస్తున్నాడు అండి, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. కాకపోతే కొంచెం మధ్యలో కొద్దిగా ఇరిటేట్ అయిందండి పాపం. అంటే అది అందరికీ పడదు కదా, సో అది కొంచెం ప్రాబ్లం అయింది. కానీ శ్లోక అయితే 100% ఎంజాయ్ చేసిందండి ఫంక్షన్ని. చాలా బాగా ఎంజాయ్ చేసింది. చూడండి ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా మంచిగా కూర్చున్నారండి. ఆంటీ వాళ్ళ అత్తయ్య వాళ్ళు అంటే చూస్తున్నారు ఫంక్షన్. అది ఆల్మోస్ట్ 1.5 hour దాటిపోయింది. 1 hour దాటిందండి. ఫంక్షన్ కూడా స్టార్ట్ అయిపోయి 1 hour అయిపోయింది. ఇంకా వీళ్ళు కవిత, కావ్య అండి, సీనన్న వాళ్ళ అక్క కూతుర్లు అనమాట. వీళ్ళకి వదినలు. సో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మంచి అనిపించిందండి. ఎంతైనా మన ఫ్యామిలీ అనేది వేరు. సో ఆ కళ కనిపిస్తుందండి అక్కడ. చూడండి మీరే, అర్థమవుతుంది. చాలా బాగా అనిపించింది. సో ఇంకా మా నర్మదా పిన్ని కూడా వచ్చేసిందండి. లేటెస్ట్గా వచ్చిందనమాట. సో ఇంకా అట్లా జరుగుతుంది. అందరూ ఇంకా ఒక్కొక్కరు హల్దీ అది రాసుకుంటా ఉన్నారు. వాళ్ళ అత్తకి రాస్తున్నారు వీళ్ళు. సో చూడండి ఒకసారి. సో అట్లా అందరూ హ్యాపీగా రాసుకుంటున్నారండి. కవిత వాళ్ళ అత్తయ్య అండి తిను, సీనన్న వాళ్ళ అక్క కూతురి వాళ్ళ అత్తయ్య అనమాట. సో ఇంకా సత్యక్కకి రాసిన తర్వాత ఇక్కడే అసలు కథ స్టార్ట్ అయిందండి. మా సత్యక్క ఇంకా హల్దీ తీసుకొచ్చి అందరికీ రాసిందనమాట. చూడండి ఒకసారి. హైలైట్ ఏంటంటే నేనైతే ఎక్స్పెక్ట్ అస్సలు చెయ్యనే లేదండి. ఎందుకో మీకు అర్థమవుతుంది నేను ఎందుకన్నా అని. పాప మా సత్యక్కకి అందరు రాస్తున్నారు, అందరూ రాసేసుకుంటున్నారు. అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను కాబట్టి నా వరకైతే హల్దీ ఎవరు పెట్టలేరు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తోనైతే హ్యాపీగా నేను వీడియో తీసుకుంటూ ఉన్నా అండి. సత్యక్కకి పసుపు రాస్తుంటే ఎంజాయ్ చేస్తూ ఉన్నా. అయ్యో సత్యక్క బుక్ అయిపోయింది అనుకుని. నార్మల్గా సత్యక్క అసలు ఎవరికి ఛాన్స్ ఇవ్వదు. సో మంచిగా ఎనర్జెటిక్గా ఉంటుంది అనమాట. చూడండి అదిగో చెప్పినా కదా నేను. సో ఈ మూమెంట్స్ అన్నీ మెమరీస్ కదా అని చెప్పి నేను మంచిగా రికార్డ్ చేస్తూ ఉన్నా అండి. సో అందరినీ పట్టుకొని రాసేసింది అక్క అయితే.
ఇంకా ఇదైతే షాక్ అండి. నేను హ్యాపీగా వీడియో తీసుకుంటున్నా, అక్క సడన్గా పసుపు తెచ్చి నాకు రాసేసిందండి. చూడండి ఒకసారి, నేనే షాక్ అయినా. ఇంకా అంతే, నార్మల్గా చెప్పినా కదండి, అక్క చాలా ఎనర్జెటిక్ అనమాట. అంత బాగుంటారు, అంత మంచిగా ఏమంటారు, అంత జోష్గా ఉంటారు. పక్క వాళ్ళని కూడా అట్లా యాక్టివ్గా చేస్తారనమాట. సో చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది, అర్థం అవుతూనే ఉంది కదా. ఇంకా అందరూ ఒకరికొకరు అట్లా మొత్తం హల్దీ రాసేసుకున్నారండి. పాప మా శ్రీలత ఆంటీ చూడండి ఒకసారి, ఆంటీకి అయితే అసలు ఫేస్ అంతా హల్దీ అయిపోయింది, కవిత ఆంటీ కానీ శ్రీలత ఆంటీ కానీ. సో అట్లా అనమాట అండి, అందరు మంచిగా అంటే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు హల్దీ ఫంక్షన్ అయితే. ఇంకా తర్వాత చూడండి సత్యక్క ఎవరిని వదిలిపెట్టలేదండి. సత్యక్క అయితే అందరినీ కవర్ చేసింది, మ్యాక్సిమం కవర్ చేసేసింది. సో అట్లా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అండి. ఇంకా శోభక్క కూడా వచ్చి అందరికీ రాస్తున్నారనమాట. ఇంకా హల్దీ అంటే మరి అందరం అంతే కదండి, అందరం ఇలాగే ఉన్నామండి. నన్ను చూడండి ఒకసారి, సత్యక్క అండి, సత్యక్క వల్లే సాధ్యం ఇది. నన్ను కూడా మొత్తం ఎల్లో వేసేసింది అక్క. సో లోపలికి వెళ్ళింది వేరే వరకు రాయటానికి. సో ఇంకా హల్దీ అట్లా హ్యాపీగా అయిపోయిందండి. అయితే ఇప్పుడు మంగళ స్నానాలు అనమాట. అయితే మంగళ స్నానాలు చేసి వాటర్ పడితే ఇంకా పిల్లలు డ్యాన్స్ వేయలేరు కదా. సో ఇంకా పాపం అప్పటికే మన్యుకు కొంచెం ఇరిటేషన్ పాపం స్టార్ట్ అయిందండి. పాపం అంటే ఇట్లా దురదలాగా చెంపకి అట్లా వస్తుంటే కొంచెం ఇరిటేట్ అవుతుండే. మరి అందరికి పడదు కదా పసుపు. కానీ శ్లోక వాళ్ళ తాతతో కలిసి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుంది చూడండి. డ్యాన్స్ చాలా బాగా చేస్తుందండి శ్లోక. వాళ్ళ ఫాదరు తాత అందరితో చేసిందండి డ్యాన్స్ చూడండి. పిల్లలు ఇద్దరు కూడా. ఇంకా సీనన్న గురించి చెప్పనవసరం లేదండి, చాలా ఫ్రెండ్లీ నేచర్ అన్న. ఎవరితో అయినా కూడా అంత ఈజీగా బ్లెండ్ అయిపోతాడు అన్న. సో తిను రేఖక్క అండి, నా ఫేవరెట్ అక్క అని చెప్పడం కంటే నా ఇన్స్పిరేషన్, నా మోటివేటర్ రేఖక్కనే అండి. నాకు మ్యారేజ్ అప్పుడు జీరో నాలెడ్జ్, అసలు ఎట్లాంటి నాలెడ్జ్ లేదు. కానీ అక్క చాలా బాగా మోటివేట్ చేస్తూ ఉంటుండే. అక్క హార్డ్ వర్కర్ కూడా చెప్పాలంటే. నా 16 ఇయర్స్లో ఎప్పుడు డే 1కి ఇప్పటికీ అదే స్మైల్ అండి అక్క ఫేస్లో. ఎప్పుడు ఇంకో వేరే యాంగిలే చూడలేదు నేను. నాకు సీనన్న రేఖక్క అయితే మెయిన్ పిల్లర్స్ అండి నా స్టార్టింగ్ స్టేజెస్లో అయితే. నేను ఎప్పటికీ మర్చిపోన్నది. సో చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ అయితే. ఇప్పుడు మంగళ స్నానాలు అవి అవుతున్నాయి ఇంకా పిల్లలకి. ఆంటీ అంకుల్ వాళ్ళు స్టార్ట్ చేసినారనమాట. అంటే అక్కడ చల్లగా ఉంది కదండి, అయితే ఇవి హాట్ వాటరే, కూల్ వాటర్ ఏం కాదు. సో ఇట్లా మంచిగా జల్లెడలో వాటర్ పోస్తూ మంగళ స్నానాలు చేస్తున్నారు. సీనన్న చూడండి వెనకాల నుంచి. అన్న ఏ మూమెంట్ అయినా ఎంజాయ్ చేస్తాడండి నిజంగా. సో ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు పిల్లలకి. అందరు ఫేసెస్ పసుపు. హల్దీ అంటే హల్దీలాగే జరిగిందండి. వాళ్ళకే కాకుండా అందరము కూడా ఇంకా అందరికీ ఫేసెస్కి పసుపు అట్లా ఉండే అండి. ఇంకా కవిత వాళ్ళు కూడా మంగళ స్నానాలు అవి చేయిస్తున్నారు. సో ఇంకా అందరూ అండి చూడండి, ఇక శ్రీదేవి వాళ్ళ రిలేటివ్స్ అండి, పెద్దమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు, వదిన వాళ్ళు అనమాట. డ్యాన్స్ ఇస్తున్నారు మంచిగా. సో మంచిగా అనిపించిందండి ఫంక్షన్ అంతా. ఇంకా అక్కడ మన గల్లీ వాళ్ళం ఎట్లుంటామో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు పాత వీడియోస్లో. మనను ఒకరు పిలవాలి డ్యాన్స్కి, అట్లా ఏది ముందు ఉండదండి. ఎవరింట్లో ఫంక్షన్ అయినా మన ఫంక్షన్ లాగా ఫీల్ అయిపోతాము. అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటాం ఏదైనా సరే, అంత మంచిగా ఎంజాయ్ చేస్తాం కూడా. అయితే అక్క వాళ్ళు కూడా మా ఇంటి ఆపోజిట్లో ఉంటారండి. చాలా ఫ్రెండ్లీ నేచరే అక్క వాళ్ళది కూడా. సో అందరం ఇట్లా కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటామండి ఫంక్షన్ అయినా ఎవరింట్లో అయినా సరే. ఇంకా అందరూ ఇంకా ఒక్కొక్కరు ఇట్లా గ్యాదర్ అయిపోయి డ్యాన్స్ చేస్తారండి. కవిత కూడా చాలా బాగా చేస్తుంది డ్యాన్స్. ఇంకా రేఖక్క అయితే చెప్పవసరం లేదు, చాలా బాగా చేస్తారు. సో ఇంకా అట్లా డ్యాన్స్ కూడా అవుతున్నాయండి ఒక సైడు. సో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం ఏదైనా సరే, ఏ చిన్న అకేషన్ అయినా సరే. సో నన్ను పిలుస్తుందండి కవిత. నాకేమో ఎప్పుడు తప్పించుకోవాలని ఉంటుంది, మనం ఏం పెద్ద డాన్సర్లం కాదు కదా, అట్లా అని కొంచెం టెన్షన్ అవుతుంది. ఇంకా దివ్య వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో, వాళ్ళ స్టైల్లో డాన్స్ అది చేస్తున్నారనమాట. సో అందరూ ఎల్లో కలర్లో స్టెప్స్ వేస్తూ ఉంటే అందరూ చాలా మంచిగా అనిపించిందండి, కన్నుల పండగలా అనిపించింది. ఇంకా మా శ్లోక కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది చూడండి, సడన్గా డాన్స్ వేసింది మ్యూజిక్కి. మా మన్యు అప్పటికి పచ్చిగా అయిపోయిందండి పాపం. అయినా సరే చూడండి, సీనన్న పిల్లలు అంటే సీనన్న పేరు నిలబెడుతున్నారండి చూడండి, అంత బాగా ఎంజాయ్ చేస్తారో తాతతో కలిసి. అంకుల్ కూడా చాలా బాగా డాన్స్ చేస్తారండి. నిజంగా గ్రాండ్ పేరెంట్స్ ఉండాలండి ఇంట్లో. వాళ్ళని చూస్తూనే పిల్లలు ఏమంటారు, అన్నీ మంచి మంచి మాటలు, అన్నీ మంచి పద్ధతులు అవి నేర్చుకుంటూ ఉంటారు కదా. సో ఉండాలండి అందరూ హ్యాపీగా. గ్రాండ్ పేరెంట్స్ అంటే వాళ్ళకి అన్నీ చెప్తూ చేస్తూ ఉండాలి పిల్లలకు కూడా. ఎందుకంటే మదర్ ఫాదర్తో అంత బాండింగ్ ఉండదండి.
ఈ ఈ జనరేషన్ అయితే మరీ అండి ఫోన్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. సో గ్రాండ్ పేరెంట్స్ ఉంటూ మంచిగా వాళ్ళు కూడా వచ్చిన స్టోరీస్ కానివ్వండి అట్లా చెప్తూ మంచిగా ఉండాలనే నాకు అనిపిస్తుంది. సో చూడండి ఆంటీ అంకుల్ ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తారో. ఇది సీనన్న వాళ్ళ ఫ్యామిలీ అండి. సో మంచిగా డ్యాన్స్ చేస్తూ కన్నుల పండగ అనిపించింది. ఒక ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ ఎంతైనా బ్లడ్ రిలేషనే అండి. ఒక ఫ్యామిలీ ఒక అకేషన్కి స్టేజ్ మీద అట్లా కనిపిస్తే చాలండి, అంతే. ఇంకా ఫంక్షన్కి అదే కళ చెప్పాలంటే. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరూ కలిసి. ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారండి. చూడండి ఫ్యామిలీ మొత్తం ఒకే స్టేజ్ పైన. సో అదండి. ఇంకేంటంటే మా కవిత మంచి డాన్సరు, మనమంత కాదు, అయినా సరే వదలదండి ఎట్టని వెళ్తే. చూడండి ఫైనల్గా నాతో 1-2 స్టెప్స్ అవి వేయించింది. రేఖక్క నేను కలిసి చేసినామండి. ఏదో అట్లా కష్టపడ్డా నేను కూడా చేయడానికి, కానీ కుదరలేదు. ఏదో అట్లా చేసినా అండి, ఎందుకంటే ఇంకా మన ఫంక్షన్ కదా అని చెప్పి. సో అట్లా అనమాట. రేఖక్కని నేను చాలా అంటే మేము అక్కడ నుంచి ఇటు షిఫ్ట్ అయిన తర్వాత రీసెంట్ డేస్లో కలవలేదండి. నేను అక్కనైతే మర్చిపోలేను, ఎప్పుడు గుర్తుంటారు, కానీ అక్క కూడా బిజీ ఉంటారు కాబట్టి మళ్ళీ ఆ రోజే కలిసినాం అనమాట. సో చాలా మంచి అనిపించింది. అప్పట్లో దాండియా నైట్స్ అట్లా వెళ్ళే వాళ్ళము, మళ్ళీ ఆ డేస్ అన్నీ గుర్తొచ్చినాయి అనమాట. సో అందరిట్లా స్టెప్స్ అది వేస్తుంటే చాలా మంచిగా అనిపించిందండి, చెప్పకపోవడం ఎందుకు. చూడండి చూస్తుంటే మీకు కూడా మంచిగానే అనిపిస్తుంది. ఎల్లో డ్రెస్సెస్, అందరూ ఎల్లోగా మంచిగా చూడండి మూమెంట్స్. మా శ్రీదేవి కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తుందండి. ఎంతైనా సీనన్న వాళ్ళ వైఫ్ కదా, ఆ మాత్రం చెయ్యాలి కూడా, అంత బాగా చేస్తుంది అనమాట తను కూడా. సో శ్రీదేవి వాళ్ళ రిలేటివ్స్ అండి వీళ్ళంతా. అందరూ సపోర్టివ్ ఉన్నారండి. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా, 2 సైడ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మంచిగా అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు, సపోర్టివ్గా ఉన్నారు. సో ఫైనల్లీ ఇట్లా డ్యాన్సులు అది అయిపోయిందండి. ఇంకా మా సాయి కూడా వచ్చినుండే, అప్పుడు టైంకి వచ్చిండు అనమాట. ఇంకా కూర్చున్నారు. ఇంకా ఆల్రెడీ ఇంకా అప్పటికి హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిందండి, అయిపోయింది కూడా. అయితే ఏంటంటే నైటే అన్నయ్య వాళ్ళకి గృహప్రవేశం ముహూర్తం ఉండే. సో ఇంకా ఆవులు తీసుకొచ్చినారు, అంటే గృహప్రవేశం చేయాలి కదా. ఇంకా పంతులు గారు కూడా వచ్చేసినుండే, ఇంకా పూజ స్టార్ట్ చేయాలని చెప్పేసినారనమాట. నైట్ వచ్చింది అన్నయ్య వాళ్ళకి. సో అన్నయ్య కూడా మళ్ళీ రెడీ చేసి వచ్చినారు పూజ కోసం అని చెప్పి. నైట్ వచ్చింది ముహూర్తం అన్నయ్య వాళ్ళకి. సో అందుకని గృహప్రవేశానికి. సో అందుకని ఇంకా ఆవులు అయితే రెడీ ఉన్నాయి. సో ఇంకా అంకుల్ ఉంటారు కదా, మన శ్రీనన్న వాళ్ళ ఫాదర్, అంకుల్తోని పూజాది గుమ్మడికాయ కొట్టించి స్టార్ట్ చేస్తున్నారు పూజాది. సో ఇంకా గృహప్రవేశం స్టార్ట్ అవుతుందండి. చూడండి ఇంకా ఆవు దూడను కూడా తీసుకొచ్చినుండే అండి. ఇంకా వీళ్ళతోని దిష్టి ఇట్లా తీయించేసి ఇంకా గృహప్రవేశం అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఇట్లా తీస్తే మంచిది కదా అందుకని. సో అట్లా అండి తీసేసి దాన్ని ఆశీర్వదించినుండే మంచిగా అన్నయ్యని. సో ఆశీర్వదించేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినారండి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మన పూజ గృహప్రవేశం ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఆవుకి దూడకి పూజ చేసినారండి అంకుల్ వాళ్ళు. చూడండి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసే భూత సమస్త దేవనితాం లోకైకదీపాం గుణాం శ్రీమన్మందగణాక్షరబ్ధవిభగ్నం మేంద్రగంగారాం త్వాం త్రైలోకపురీమిణీం తనుజాం ముకుంద ప్రియాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఆవు దూడని ఇంకా ఇంటి లోపలికి తీసుకెళ్తున్నాడు అబ్బాయి. అంటే గృహప్రవేశం చేయాలి కదా ఫస్ట్. సో అందుకని చెప్పేసి చూడండి ఒకసారి. ఓం గణాత్మా గణపతిం హవామహే కవినామస్తమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్వన్వన్నోదయ శ్రీరసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం పూజంగా సోమం బ్రహ్మ భోమస్మః.
కిందకేనా మళ్ళీ పైకా పైకా ఇంకా ఆవు దూడ పైకి వెళ్ళగానే ఇంకా మేము బయట ఇట్లా కూర్చున్నామండి. అక్క నేను కూర్చున్నాం. చాలా రోజుల తర్వాత అక్కని కలిసిన నేను చాలా హ్యాపీ అనిపించిందండి. టైం మొత్తం అక్కతోనే స్పెండ్ చేసినుండే ఆ 1-2 డేస్ అయితే. సో కూర్చున్నాం అనమాట. మనం కూడా అప్పుడప్పుడు అట్లా ఫ్రేమ్లో కనిపించాలి కదండి మరి. సో అందుకని ఇంకా ఫేస్ కొంచెం వాష్ చేసేసుకొని ఇంకా కూర్చున్నా నేను కూడా. ఇంకా ఆవుని ఇంట్లో అంతా తిప్పేసి తీసుకొచ్చేసినారండి. ఇంకా ఆవుతోని గృహప్రవేశం అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇంకా అన్నయ్య వాళ్ళు చేస్తారు. అంటే అది ఎవరైనా చేస్తారు కదా, ఫస్ట్ ఆవుల్ని పంపించిన తర్వాతే మనం వెళ్ళడం జరుగుతుంది. సో అట్లా అని ఇంకా ఆవుకి అరటిపళ్ళు అవి తినిపిస్తున్నారు. ఇంకా వెళ్ళిపోతాయి అన్నమాట అవి. కానీ మంచిగా అంత పాజిటివ్గా జరిగిందండి. ఎట్లాంటి నెగిటివ్ జరగలేదు. అనుకున్న దానికంటే ఆవులు మంచిగా రియాక్ట్ అయినాయి. మంచిగా అంత ప్రాసెస్ అంతా మంచిగా జరిగిందండి. సో చాలా బాగా అనిపించింది. సో పిల్లలు చూడండి ఎప్పట్లాగే. సో ఇంకా అత్తయ్య వాళ్ళందరూ కూర్చున్నారు, ఆంటీ వాళ్ళంతా బయట. సో వెయిట్ చేస్తుండే. ఇంకా ఫైనల్గా అయితే ఆవులు వచ్చి వెళ్ళిపోయినాయండి. చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు గృహప్రవేశం అన్నయ్య వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. సో ఇంకా ఇట్లా పూజ అంతా తీసి గుమ్మడికాయతో దిష్టి తీసి అంకుల్ అదే పగలు కొడతారు కదండి, దిష్టి తీసి కొడుతున్నారనమాట. సో అది జరుగుతుంది. ఇంకా దీని తర్వాత ఇంకా గృహప్రవేశం చేస్తారనమాట. సో అదండి. ఏంటంటే ఆంటీకి అమ్మవారు వస్తారండి. సో జదాంబ ఆంటీకి. సో ఆ ప్రాసెస్లోనే అసలు ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఆంటీ అమ్మవారిని తలపైన పెట్టుకోగానే అంకుల్ గుమ్మడికాయ కొట్టే టైంలోనే ఆంటీకి కొంచెం అమ్మవారు వచ్చినుండే. సో అట్లా మంగళహారతి ఇచ్చి ఇంకా గృహప్రవేశం స్టార్ట్ చేసినారు. సో ఫైనల్లీ గృహప్రవేశం టైం అయితే వచ్చేసిందండి. సో అందరూ ఇట్లా గృహప్రవేశం చేస్తున్నారు అన్నయ్య వాళ్ళ ఆంటీ వాళ్ళంతా. సో ఇదైతే చాలా ఎమోషనల్ మూమెంట్ అండి. ఎవరి లైఫ్లో అయినా సరే ఒక డ్రీమ్ హౌస్ అనేది కట్టుకొని అప్పటి వరకు మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నా కూడా గృహప్రవేశం ముహూర్తం రోజు దేవుడు ఫొటోస్తో అట్లా వెళ్ళడం అన్నది అదొక ఎమోషనే చెప్పాలంటే. సో నాకే గూస్ బంప్స్ వచ్చినాయి. సో ఆంటీ వాళ్ళు అన్నయ్య వాళ్ళు ఎట్లా ఫీల్ అయి ఉంటారో అర్థమైపోతుంది. సో ఇంకా ఇంట్లోకి వచ్చేసినారండి. అంటే అన్నయ్య వాళ్ళది బిల్డింగ్ అనమాట, 3 floors. సో ఒక్కొక్క రూమ్కి వెళ్తున్నారండి దేవుడు ప్రతిమలు పట్టుకొని. సో ఫైనల్గా గృహప్రవేశం అయిపోయిందండి. ఇది నైట్ జరిగింది. నెక్స్ట్ డే పిల్లలకి పుట్టుపంచల ఫంక్షన్ అనమాట. ఇది ఏంటంటే నాకు ఆ రోజు అస్సలు కుదరలేదండి చిన్నపిల్లలతో. సో అందుకని ఇంకా నేను అది వ్లాగ్ చేయలేకపోయినాను. సో ఇంకా గృహప్రవేశం అయితే చాలా బాగా జరిగిందండి. నెక్స్ట్ డే నేను కొంచెం వ్లాగ్ చేసినాను చిన్నగా. సో ఇంకా నెక్స్ట్ డే ఫంక్షన్ అండి ఇది. సో అన్నయ్య చిన్న సెటప్స్ చేసినుండే. సెల్ఫీ రౌండ్స్ అని ఉంటాయి కదా, రీసెంట్గా ఇప్పుడు సెల్ఫీ రౌండ్ వీడియోస్ ఫేమస్ అవుతున్నాయి కదా. సో అది అనమాట ఇది. సో ఇట్లా అండి. అండ్ టాటూస్ వాళ్ళని కూడా పిలిపించిండు పిల్లల కోసం అని. ఇంకా ఆంటీ వాళ్ళు అందరూ వస్తున్నారనమాట. లోపల పైన టెంట్ హౌస్లో పిల్లలకి శారీ ఫంక్షన్, పుట్టు పంచలు ఫంక్షన్ జరుగుతుందండి. ఇంకా ఆ రోజు అయితే అసలు వీలవ్వలేదండి. ఎంత వీడియో తీయాలన్నా ఫుల్ అసలు రష్ ఉండే, ఇంకా కుదరలేదు. చాలా క్యూట్ ఉండే పిల్లలు. చూడండి ఒకసారి ఎంత క్యూట్గా కనిపిస్తున్నారు కదా. చాలా మంచిగా జరిగిందండి 2 days అయితే ఫంక్షన్ చాలా బాగా జరిగింది అన్నయ్య వాళ్ళది. సో ఫైనల్గా ఇట్లా జరిగిందండి ఫంక్షన్ అయితే. చాలా మంచిగా అనిపించింది. మాకు కూడా 2 days అయిపోయింది అక్కడే ఉండే మేము. సో సీనన్నవ గృహప్రవేశం పిల్లలది పుట్టుపంచల ఫంక్షన్ అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.